హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్యాబేజీ ఎగ్ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని నీళ్లు వేసుకొని ఉప్పు వేసి అందులో తరిగిన క్యాబేజీని వేసుకోవాలండి. వేసుకొని 10 నిమిషాల పాటు స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, శనగపప్పు అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం అవన్నీ వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయల వరకు ఇక్కడ కట్ చేసి వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసి ఇదంతా పచ్చివాసన పోయే వరకు చక్కగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలండి. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఇందులో పసుపు అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ అలాగే ఇందులోనే 3 స్పూన్ల వరకు కారం వేసానండి. కారం తక్కువ తింటే కనుక మీరు 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కోట్ చేసుకోవాలండి. చక్కగా ఉప్పు కారం అంతా క్యాబేజ్కి బాగా పట్టించాలి. పట్టించాక మూత పెట్టి ఇందులోని వాటర్ అంతా పైకి వచ్చే వరకు కుక్ అవనివ్వాలండి. చూసారా, ఇలాగ డ్రై అయిపోవాలండి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 4 గుడ్లని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఈ గుడ్లండి వేసిన తర్వాత కదపకూడదండి. ఒక 4 నిమిషాలైనా సరే మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఈ గుడ్డంతా క్యాబేజ్కి బాగా పట్టించాలండి. కలుపుతూనే ఉండాలండి ఒక 5 నిమిషాల పాటు, అప్పుడే బాగుంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై అనేది అంత పొడి పొడిగా చక్కగా వస్తుందండి, లేదంటే ముద్దయినట్టుగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకొని ఇందులో ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.